నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, భారతరత్న పద్మ అవార్డ్స్ గురించి చాలామందికి అవగాహన అయితే ఉండదు. సో దాని గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో భారతరత్న అవార్డ్స్ అనేవి, పద్మ అవార్డ్స్ అనేవి చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ అనమాట. ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అవార్డ్స్ అనేవి జనాలకి. ఎందుకంటే ఇవి అవార్డ్స్ అనేవి హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్స్ అనమాట. అంటే ఎవరైతే పబ్లిక్ సర్వీసెస్ కానీ వాళ్ళ ఫీల్డ్స్లో అచీవ్మెంట్స్ పొందుతారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటారు. సో ప్రధానంగా అవార్డ్స్ అనేవి 4 విధాలుగా అయితే డివైడ్ చేశారు. ఒకటి భారతరత్న, ఒకటి పద్మ విభూషణ్, ఒకటి పద్మభూషణ్, ఒకటి పద్మశ్రీ అనమాట. భారతరత్న అనేది ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. ఫస్ట్ ర్యాంకింగ్లో ఉంటుంది ఇది. మిగతా 3 అవార్డ్స్ అనేవి సెకండ్, థర్డ్, ఫోర్త్లో అయితే ర్యాంకింగ్స్లో ఉంటుంది. సో ప్రత్యేకంగా ఈ అవార్డ్స్ అనేవి ఒక పర్టికులర్ కేటగిరీలో డివైడ్ చేసి మనకి ఇస్తూ ఉంటారు ఈ అవార్డ్స్ అనేవి. ప్రధానంగా కేటగిరీ వచ్చేసరికి ఆర్ట్స్ కానీ, సోషల్ వర్క్స్ కానీ, పబ్లిక్ అఫైర్స్ కానీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కానీ, ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ, లేదంటే మెడిసిన్ కానీ, లిటరేచర్ కానీ, ఇలాంటి కొన్ని వేరియస్ ఆ కేటగిరీస్లో ఈ అవార్డ్స్ అనేవి వాళ్ళకి ఇష్యూ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇష్యూ చేసేటప్పుడు కూడా రిపబ్లిక్ డే రోజున అనౌన్స్ చేసి ఆ తర్వాత మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఒక ఈవెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి గెస్చర్ కింద ఒక మెడల్ కానీ ఒక సర్టిఫికేట్ కానీ సో ఇస్తూ ఉంటారు అనమాట గెస్చర్ కింద. సో అవి మోస్ట్ రికగ్నైజ్డ్ పర్సన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక రికార్డును అయితే పొందుతారు. దాంతోపాటు ఇండియా పరంగా కూడా, సొసైటీ పరంగా కూడా వీళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్స్ అనమాట, రికగ్నైజ్డ్ పర్సన్స్ అనమాట. పబ్లిక్ సర్వీస్ చేసిన వాళ్ళు, దాంతోపాటు వాళ్ళ ఫీల్డ్స్లో ఏదైతే ఆర్ట్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, లిటరేచర్లో కానీ వాళ్ళ యొక్క ఫీల్డ్స్లో అచీవ్మెంట్స్ పొందుతారో వాటిని అన్నిటినీ కూడా గుర్తించి ఈ అవార్డ్స్ని అయితే ఇస్తూ ఉంటారనమాట. సో ఇది వాళ్ళ యొక్క మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అనమాట ఇవి. సో ఇది పద్మ అవార్డ్స్ గురించి, భారతరత్న అవార్డ్స్ గురించి. సో ఇవి చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ అనమాట. సో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అలాంటి అవార్డ్స్ సెలబ్రిటీస్ కానీ. ముఖ్యంగా మనకి మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం కూడా మన సెలబ్రిటీస్కి ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ పద్మ అవార్డ్స్ కానీ, భారతరత్న కానీ మనం ఎక్కువగా వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో అలాగే ఇవి మనందరికీ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఈ భారతరత్న అంటే ఏంటి, పద్మ అవార్డ్స్ అంటే ఏంటి, అందులో 3 విధాలుగా రివైజ్ చేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు కన్ఫ్యూజన్ పోయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.